సృష్టిలో ప్రతి ఒక్కరికి బతికే హక్కుంది. జీవించేందుకు అవసరమైన అన్ని అవకాశాలు ప్రకృతి ప్రసాదించింది. కానీ చాలా మంది ఆ విషయం గుర్తించక ఈ భూమిపై వనరులన్నీ తమకే సొంతమన్నట్లుగా విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఫలితంగా అందరికీ చెందాల్సిన సహజ సంపద కొందరికే పరిమితమవుతోంది. భూమిపై బతికే లేకుండా పోతోంది. ఫలితంగా ఇప్పుడు సమాజం ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది కాలుష్యభూతం. మారిపోతున్న ప్రగతి పంథాతో కాలుష్యం కట్టలు తెంచుకుంటోంది. ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఎంతగా అంటే కడుపులోని బిడ్డ లోకం చూడకుండానే కన్నుమూసేంతగా. చుట్టుముట్టిన హానికర రసాయనాలతో గర్భస్థ పిండాలు గర్భంలోనే కడతేరిపోతున్నాయి. కాలుష్యం వెదజల్లుతున్న దేశాల్లో అగ్రరాజ్యాల్లో భారత్ ఒకటిగా నిలవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. భారత్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. వెలువడుతున్న హానికర రసాయనాలు ఆరోగ్యం హరించేస్తున్నాయి, ప్రాణాలనే బలి తీసుకుంటున్నాయి. ఏళ్లుగా ముంచుకొస్తోన్న వాయు కాలుష్యం ముప్పును అనేక అధ్యయనాలు కళ్లకు కడుతూనే ఉన్నాయి. మేల్కోకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వాలు చెల్లించలేదు. మొక్కుబడిగా తూతూ మంత్రం చర్యలతోనే చేతులు దులుపుకునే ప్రయత్నం చేశాయి. అభివృద్ధి అనే మాట అర్థం మారుస్తూ పర్యావరణాన్నే పనంగా పెట్టాయి. అందుకు ఫలితమేంటో ఇప్పుడు కళ్ల ముందు కదులుతోంది. ఇప్పటి వరకు భూమిపై బతికున్న ప్రాణాలనే బలి తీసుకుంటున్న కాలుష్యం ఏకంగా అమ్మ కడుపులోని బిడ్డను కర్కశంగా కాటేసే స్థాయికి చేరింది. మనిషి మనుగడనే ప్రశ్నించే స్థితికి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 లక్షల గర్భస్థ పిండాలు బిడ్డగా భూమిపైకి రాకముందే కడతేరిపోతున్నాయనే లెక్కలు సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. సత్వరమే సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే 2040 నాటికి ఆ సంఖ్య 45 లక్షలకు ఎగబాకుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA అధ్యయనం ఆవరించిన కాలుష్యభూతం విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఈ లెక్కలు చాలు భూమిపై ఆవరిస్తోన్న కాలుష్య తీవ్రత లెక్కగట్టేందుకు. ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందో చెప్పేందుకు. ప్రపంచ దేశాల్లోని ఇంధన వినియోగం, పర్యావరణంపై ప్రభావం సహా అనేక అంశాల్ని లోతుగా విశ్లేషించిన అంతర్జాతీయ ఇంధన సంస్థ దిగ్భ్రాంతికర వాస్తవాలతో నివేదిక బయటపెట్టింది. ఆ వివరాల ప్రకారం చూస్తే వాయు కాలుష్యం కాటుకు ఏటా 65 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆ విషాదాల్లో సగానికి పైగా చైనా, భారత్లలోనే. ఇప్పటికే వాయు కాలుష్యం 4వ మృత్యు కారణంగా మారిపోయింది. రక్తపీడనం, మధుమేహం, పొగ తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయే వారి తర్వాత కాలుష్యమే ప్రజలను బలి తీసుకుంటోంది. అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నామని ఘనంగా చెప్పుకుంటున్న భారత్ కాలుష్యంలోనూ పోటీ పడుతోంది. చైనాతో ఢీకొడుతోంది. ఒక్క భారత్లోనే పీల్చే గాలి విషపూరితమై అకాలంలో మృతి చెందుతున్న అభాగ్యుల సంఖ్య 15,90,000ని IEA నివేదిక తేల్చి చెప్పింది. 1.5 దశాబ్దం క్రితం వాయు కాలుష్యం ప్రభావంతో ఏటా 1,00,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయేవారు. 2010 నాటికి ఆ సంఖ్య 6,20,000కు చేరుకుంది. అంటే దాదాపుగా కాలుష్య ప్రభావంతో ప్రాణాలు విడిచేవారి సంఖ్య 6 రెట్లకు పెరిగింది. 2013 నాటికి కాలుష్య ప్రభావంతో మృతి చెందేవారి సంఖ్య 14 లక్షలకు విస్తరించినట్లు బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. అంటే 3 ఏళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. ప్రపంచంలోని తొలి 20 అత్యంత దుర్భర కలుషిత నగరాల్లో సగం భారత్లోనే ఉండటం పెరిగిపోతున్న కాలుష్య తీవ్రతకు నిదర్శనం. దేశ రాజధాని ఢిల్లీ సహా గ్వాలియర్, అలహాబాద్, పట్నా, రాయ్పూర్లు కాలుష్యం వెదజల్లడంలో ముందు వరుసలో ఉండటం సంక్షోభాన్ని కళ్లకు కడుతోంది.
ఇళ్లలో అలుముకుంటున్న కాలుష్యమే ఏటా 10 లక్షల మంది భారతీయుల్ని రోగాల పాలు చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో విషపూరిత వాయువులైతే మరణ మృదంగం మోగిస్తున్నాయి. ఢిల్లీ, పశ్చిమ బంగాల్లో సుమారు 6 ఏళ్లు, బీహార్, జార్ఖండ్లలో పౌరుల సగటు ఆయుర్దాయాన్ని 5 ఏళ్లకు పైగా వాయు కాలుష్యం తగ్గిస్తోంది. ప్రాణాలు నిలబెట్టాల్సిన గాలి హాలాహలమై సంభవిస్తున్న 3 అర్ధాంతర మరణాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్లోనే సంభవిస్తున్నాయి. చుట్టూ ఉన్న వస్తువులే కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. వాహనాల ఇంజన్లు సక్రమంగా పనిచెయ్యని స్థితిలో లేకుంటే నల్లటి దట్టమైన పొగ, అతి సూక్ష్మ ధూళి కణాలు సహా అధిక పరిమాణంలో ఉద్గారాలు వెలువరిస్తున్నాయి. గడువు తీరిన డొక్కు వాహనాలు, అధ్వానమైన రోడ్లు, సరైన జాగ్రత్తలు లేకుండా కొనసాగించే నిర్మాణ పనులు, చెత్త కుప్పలు కాల్చడం వల్ల 40 రకాల కాలుష్య ఉద్గారాలు కమ్మేస్తున్నాయి. పరిశ్రమల్లో బొగ్గు వాడకము వాయు నాణ్యతను క్షీణింపజేస్తోంది. భారత ప్రమాణాల ప్రకారం 2.5 మైక్రాన్ల సూక్ష్మ దుమ్ము రేణువులు ఘనపు మీటర్ గాలిలో 40 మైక్రోగ్రాములకు మించరాదు. ఈ ప్రమాణాలను మించిన వాయు కాలుష్యం జరుగుతోందని ఇప్పటికే తేలిపోయింది. ఈ పరిమితికి మించడం వల్ల సుమారు 66 కోట్ల మంది జీవితకాలం 3.5 ఏళ్లు తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు చెబుతున్నాయి. PM 2.5 రేణువులు అత్యంత ప్రమాదకరం. ఇవి ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోతాయి. WHO నిర్ధారించిన ఈ పరిమితి ఢిల్లీలో 15 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. 2.5 పరిమితి కన్నా రేణువులు అధికంగా ఉన్న నగరాల్లో 10కి పైగా మన దేశంలోనే ఉండటం కాలుష్య భారతానికి నిదర్శనం. వేగంగా సాగుతోన్న అభివృద్ధి కంటే 4 రెట్లు అధికంగా వాయు కాలుష్యం విస్తరిస్తోంది. పట్టణాలు, నగరాలకు పరిమితమైన వాయు కాలుష్యం నేడు పచ్చని పల్లెల వైపు అడుగులు వేస్తోంది. మానవాళికి పెను విపత్తులు సృష్టించేందుకు కాలనాగులా కాచు కూర్చుంది. వాయు కాలుష్యం వల్ల జీవన ప్రమాణాలు అత్యంత అధమ స్థాయికి దిగజారాయి. కాలకుట విషంతో ఉపరితల, భూగర్భ జలాన్ని, భూ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. వాయు కాలుష్యం కాటుకు క్యాన్సర్ వ్యాధి బాధితుల సంఖ్య 10 పెరిగింది. ఇదే కారణంతో ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థలు ఆ విషయాన్ని ధృవీకరించాయి. ఊపిరితిత్తులు, మూత్రకోశ క్యాన్సర్లు అధికంగా వచ్చే అవకాశం వాయు కాలుష్యం కలగజేస్తోందని పరిశోధనల్లో వెల్లడైంది. గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు సహా పొత్తిళ్లలోనే వేలాది చిన్నారులు ప్రాణాలు వదులుతున్న దుర్భర పరిస్థితి నెలకొంది. ఊపిరితిత్తుల వ్యాధులు దశాబ్ద కాలంలో 600 రెట్లు పెరిగాయి. ఉబ్బసం, క్షయ సాధారణంగా మారాయి. ఎయిమ్స్ అధ్యయనంలో అయితే క్యాన్సర్ రోగుల్లో ప్రతి 13,000 మందిలో 3వ వంతు పొగతాగని వారేనని తేలింది. అంటే వారిలో నగరాల్లోని విషపూరిత వాయువులు పీల్చడము ఓ కారణమని అర్థమవుతోంది. సల్ఫర్ డయాక్సైడ్ అధికంగా విడుదల కావడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు విజృంభిస్తున్నాయి. సీసం, అమ్మోనియం, హైడ్రోకార్బన్ల వల్ల నరాల బలహీనత, గుండెకు సంబంధించిన జబ్బులు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయి. నాడీ మండలం దెబ్బతిని మెదడు సంబంధిత వ్యాధులు సంభవిస్తున్నాయి. పురిట్లోనే మరణిస్తోన్న శిశువుల సంఖ్య పెరగడానికి విషవాయువులే కారణమని నిరూపితమైంది. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ ఒక్క దేశమూ వాయు కాలుష్యాన్ని సంపూర్ణంగా అరికట్టలేకపోయిందని IEA నివేదిక స్పష్టం చేసింది. 2040 నాటికి శుద్ధ ఇంధన పెట్టుబడుల్లో 7% వరకు పెంచడం ద్వారా 30 లక్షల నిండు ప్రాణాల్ని రక్షించగలమని తేల్చింది. ఇప్పుడు మనం పొరుగున ఉన్న చైనా నుంచి పాఠాలు నేర్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరి అత్యవసర ఆదేశాలు జారీ చేసి డ్రాగన్ కాలుష్యంపై యుద్ధం ప్రకటించింది. కాలుష్య ఉద్గారాలు తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ దేశం తీసుకున్న చర్యలతో వాయు కాలుష్యం కొంతమేర సద్దుమణిగిందని వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఏటా కాలుష్యం తీవ్ర రూపం దాల్చుతోంది. మృత్యుపాసంగా మారుతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రపంచంలోని తొలి 7 అత్యంత స్వచ్ఛమైన దేశాల అనుభవాల నుంచి విలువైన సందేశాలు నేర్చుకునే వీలుంది. ఐస్లాండ్, కెనడా, ఫిన్లాండ్, బ్రూనై, ఇస్తోనియా, డెన్మార్క్, న్యూజిలాండ్లు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశాయి. జీవ వైవిధ్యానికి ప్రాధాన్యం కల్పించాయి.
పర్యావరణ చట్ట నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తూ ప్రజా రవాణా వ్యవస్థ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ చర్యలే వాతావరణంలో కాలుష్యం నియంత్రణకు బాటలు పరిచాయి. 1970లోనే పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చట్టం చేసిన కెనడా 3 దశాబ్దాల అనేక సవరణలతో చట్టాన్ని మరింత శక్తిమంతం చేసింది. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ విజయగాథ చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమని చాటుతోంది. బంగ్లాదేశ్లో ఇటుక బట్టీలు సృష్టిస్తోన్న ప్రకృతి విధ్వంసంపై చైతన్యం కల్పించడం ద్వారా ఒకప్పటి విపరీత కలుషిత నగరం రాజషాహి ముఖచిత్రాన్నే మార్చేసింది. మన దేశంలో కాలుష్యాన్ని అరికట్టే వ్యవస్థలు, నిబంధనలు బలంగానే ఉన్నాయి. కాలుష్య నియంత్రణ మండళ్లతో పాటు 2009లోనే పర్యావరణ మంత్రిత్వ శాఖ అనేక మార్గదర్శకాలు జారీ చేసింది. వాయు కాలుష్య తీవ్రతపై పలు సూచనలు అందించారు. చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు. సిబ్బంది, సాంకేతిక తోడ్పాటు ఉన్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కంటితుడుపు చర్యలతోనే సరిపెడుతున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. 12 కాలుష్య ఉద్గారాలు గుర్తించాల్సి ఉన్నా 3ంటినే గుర్తిస్తున్నారు. అది నామమాత్రంగానే సాగుతోంది. అనేక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. తీవ్ర ప్రమాదం కలగచేసే సల్ఫర్ డయాక్సైడ్, సూక్ష్మ దుమ్ము, ధూళి కణాలు, బెంజిన్, అమోనియం, పాదరసం వంటి ఉద్గర కారకాలు నమోదు చేయకపోవడం వల్ల వాటి ప్రభావం సమాజానికి తెలియకుండా పోతోంది. వీటిని నమోదు చేసి ఆయా పరిశ్రమలకు నోటీసులు అందించడం, ప్రజలను అప్రమత్తం చేయడం వంటి కార్యకలాపాలు చేయాల్సిన వాళ్లు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. భారతావని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. వాయుగుండం నుంచి ప్రజలను రక్షించాలి. దేశవ్యాప్తంగా 115 నగరాల్లో 308 కేంద్రాల్లో వాయు కాలుష్య సూచీలు ఏర్పాటు చేసింది సర్కార్. కానీ ఉద్గారాలు నియంత్రించడానికి ఈ ఏర్పాటు ఒక్కటే సరిపోదు. వాటిని విడుదల చేసే పరిశ్రమలు, వాహనాలపై ప్రత్యేక నియంత్రణ తెచ్చినప్పుడే ఫలితముంటుంది. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అనేది సమప్రాధాన్యాంశాలుగా మారాలి. అప్పుడు సాధించిన అభివృద్ధికి అర్థం, పరమార్థం ఏర్పడుతుంది. అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయి.